హలో మామ నమస్తే. చూసారు కదా మన ఫిష్ ట్యాంక్ అయితే ఎలా అయిపోయిందో మొత్తం ఇంత నిండా గుబురుగా పట్టేసింది. ఇందులో ఫిషెస్ కూడా చాలా మట్టికే ఉన్నాయి కానీ క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న గుబురు మొత్తం తీసేద్దాం. చిన్న ప్లాంట్ వేసి అయితే ఒక నెల అవుతుంది అంతే. ఇప్పుడు వచ్చి 3 సార్లు తీసాను. ఎంత బాగా పెరుగుతుందో మందంగానే. దాని నిండా ఒక 20 ఫిషెస్ దాకా ఉన్నాయి. అందులో ఒక కనబడుతుంది కదా ఇది పెద్ద ఫిష్ అయితే అందులోని. ఈ పెద్ద చేపని వేరే పెడేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందు వాటర్ తీసేయాలి. ఆ వాటర్ తీయడానికి అయితే ముందు డొక్కు కడుక్కొని వెళ్ళి వాటర్ తీసేద్దాం. మనం ఎలా వాటర్ తీసామో లేదా అప్పుడే ఒక చేప వచ్చేసింది ఇందులోకి అయితే. ఫస్ట్లో అయితే 2 నత్తగుళ్ళు వదిలేమో అయితే మొత్తం పిల్లల్ని ఇక్కడ పెట్టేసి ఒక 10 ఉన్నాయి మొత్తానికి ఇందులో అయితే. ఆ పెద్ద చేపను పెట్టుకుందామని ట్రై చేస్తాను, అసలు దొరకనే ఇట్లేదు అసలు అది. ఫైనల్లీ పెద్ద చేప అయితే దొరికింది. ఇంకే పెద్ద చేప. ఇది మరి అంత పెద్దదేం కాదు, మాదిరిగా నేను అలాగ అనుకుంటాను. ఎందుకంటే అన్నట్లో అదే పెద్దది కాబట్టి. తర్వాత ఈ చిన్న ట్యాంక్ నెట్టిన ఇంట్లో పెడుతున్నాను. కొంచెం పెద్ద చేపల మూలని ఏంటో కానీ దానికి సరిపడదు ట్యాంక్. ఇంకందులో వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. అంత కష్టపెట్టుకుని మళ్ళీ వదిలేవాల్సి వస్తుంది అందులోనే. మళ్ళీ తీసిన కుబురంతా మళ్ళీ అందులోనే వేసేసాను. ఇంకా ఆ చిన్న ట్యాంక్ 3 ఫిషెస్ వేసి నూనె వదిలేసాను. ఇంకా ఇందులో ఇంకా వాటర్ తక్కువ ఉన్నదని మళ్ళీ వాటర్ వేద్దామని తీసా. సరే అయితే ఇంక నేను వెళ్తాను మరి. ఫాలో ఆన్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ కలుద్దాం.